సో ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నప్పటి నుంచి బియర్ 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 అని అంటుండు. ఒకసారి బియర్ బియర్ ముచ్చట మాట్లాడదాం. చెప్పండి బ్రో ఏది లేక రోజుకు సాయంత్రం పూట ఒక బీర్ తాగుతాం మేము రోజు డైలీ. అంటే ఏం చేస్తుంటావు? నేను బజాజ్ ఫైనాన్షియల్ చేసా 5 అయితే 150 రూపాయల బీరు. ఒకప్పుడు 90 రూపాయలు ఉన్నప్పుడే చాలా ఎక్కువ అయిపోయింది, అందులో 150 అయింది. ఇప్పుడు 180 రూపాయలు. స్టఫ్ అన్ని కలిపితే 200. ఇవన్నీ పెట్టుకొని తాగి ఇవన్నీ చేసుకొని ఏం చేసేది 20,000 జీతం. అందులో ఉన్న పైసలు మొత్తం జీతాలు మొత్తం బీర్లకే పోతున్నాయి. ఇక మీడియంగా కష్టపడాలి. రేవంత్ రెడ్డి తాగకపోతే ఏమైతుంది బ్రో? తాగపోతే నిద్ర రాక తాగకపోతే మనసు పనిచేయదు. నిద్ర రాక నిజంగా రాదు. బీర్ ఎందుకున్నది? డాక్టర్ కాడికి పోతే ఏమంటారు, జ్వరం వస్తే టానిక్ ఇస్తాం. మాకు నిద్ర రావాలంటే ఈ టానిక్ తాగాలి. తాగొద్దా? ఏ టానిక్ తాగుతారు? ఏ టానిక్ అంటే కేఫ్ అయితే బాగుంటది. కేఫ్ ఏంటంటే చల్ల గ్లాస్ లో పోసుకుంటే అల్లు వచ్చే బురుగులు గుడుగుడు కూడా ఉంటాయి. తాగుతున్న కొద్ది సమ్మని ఎదురు వస్తుంటది. ఒక్క సిప్ వేస్తుంటే నరాలు జుమ్మ అన్నప్పుడు అలా అందులోంచి ఒక ఆవకాయ ముద్ద దాంట్లో తప్పరిస్తే మా వైఫ్ ఇంట్లో ఉంటది, నేను బయటలో ఉంటా. తాగినాక పడుకున్నాక పోతా. అట్లా కాదు, మరి మీ వైఫ్ కి రేవంత్ రెడ్డి 2,500 ఇస్తా అన్నాడు, ఇస్తుండ బ్రో? 2,500 లేదు, 500 లేదు, 100 లేదు, ఏది లేదు ఇంతవరకు. ఆయన ఇచ్చింది ఏం లేదు మాకు. ఎవరిలే బీర్ రేటు తగ్గిస్తే బాగుంది. ఇవన్నీ మనకి ఏం సంబంధం లేదు. సమ్మర్ పైగా రోజు కూడా చక్కగా పడుకోవు. ఏదొద్దు ఉన్న 150 రూపాయలు బీర్ని మళ్ళీ 150 రూపాయలు చేసి కొడుతున్నారు. రేవంత్ రెడ్డి సార్ అది ఒక్కటి చేస్తున్నాం. ఆ ఇల్లు అని ఊల కొట్టుకొని ఇవన్నీ ఏమైనా చేసుకుని ఆయన బీర్ రేటు మాత్రం తగ్గేవాను. తగ్గకపోయింది అనుకో ఏం చేస్తారు? పగులుతుంది అనమాట.